ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ని ఏ సంస్థ గౌరవ డాక్టరేట్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో సత్కరించింది? ఆప్షన్ 1 ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ 2 ఐఐటి ఖరగ్పూర్, ఆప్షన్ 3 ఐఐటి మద్రాస్, ఆప్షన్ 4 ఐఐటి కాన్పూర్. సో ఇటీవల ఐఐటి ఖరగ్పూర్ ఏదైతుందో ఈ ఐఐటి ఖరగ్పూర్ ఎవరిని గౌరవ డాక్టరేట్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో సత్కరించిందంటే గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచాయ్ని గౌరవ డాక్టరేట్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో సత్కరించింది. ఓకేనా, ఇంపార్టెంట్. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ని ఐఐటి ఖరగ్పూర్ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో సత్కరించింది. సో గూగుల్ ఎప్పుడు ఏర్పడింది మరి? 4th సెప్టెంబర్ 1998 ఏర్పడింది. 4th సెప్టెంబర్ 1998 ఏర్పడింది. లారీ పేజ్ మనకు గూగుల్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే, ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, గ్లోబల్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత? వ్యవసాయ ఎగుమతుల్లో భారతదేశం ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 7వ స్థానం, ఆప్షన్ 2 8వ స్థానం, ఆప్షన్ 3 9వ స్థానం, ఆప్షన్ 4 10వ స్థానం. సో గ్లోబల్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ 8వ స్థానం. వ్యవసాయ ఎగుమతుల ర్యాంకింగ్స్లో భారత్ 8వ స్థానం నిలిచింది. గతంలో కూడా మనకు 2022లో కూడా 8వ స్థానంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. 23 ఇయర్ కూడా 8వ స్థానంలో నిలిచింది. సో మనకు టాప్ ఉన్న కంట్రీ ఏదంటే, అంటే టాప్ ప్లేస్ నిలుపుకున్నది ఏదంటే యూరోపియన్ యూనియన్ మనకు టాప్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో యూఎస్ ఉంటే థర్డ్ ప్లేస్లో బ్రెజిల్ ఉంది. గ్లోబల్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఇండెక్స్లో టాప్లో ఉన్నది యూరోపియన్ యూనియన్ కాగా సెకండ్ ప్లేస్లో యుఎస్, యునైటెడ్ స్టేట్స్, థర్డ్ ప్లేస్లో బ్రెజిల్ ఉంది. భారత్ గతంలో 8వ స్థానంలో ఉంది, ఇప్పుడు కూడా 8వ స్థానంలో ఉంది. సో భారత్ ఎక్స్పోర్ట్ యొక్క వాల్యూ ఎంత అంటే 23 ఇయర్కి వచ్చేసి మనకు $55 బిలియన్. ఓకేనా, $55 బిలియన్ కాగా 22 ఇయర్లో $51 బిలియన్ ఉండేది. ఓకేనా, $55 బిలియన్ భారతదేశం యొక్క అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది ఉంది, ఇంపార్టెంట్. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడుతుంది? సో వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సు అనేది న్యూఢిల్లీ వేదికగా జరుగుతుంది. న్యూఢిల్లీ వేదికగా ఏం జరుగుతుంది? 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు దాదాపుగా ఒక 65 ఇయర్స్ తర్వాత మన భారతదేశంలో జరుగుతుంది తొలిసారిగా అనమాట. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 7 వరకు ఈ మనకు సదస్సు అనేది న్యూఢిల్లీ వేదికగా జరగబోతుంది. సో ఎవరు నిర్వహిస్తున్నారంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిస్ట్స్ అనే సంస్థ నిర్వహిస్తుంది దీన్ని. త్రైవార్షిక సదస్సు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. ఇది త్రైవార్షిక సదస్సు, వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు అనేది. ఓకేనా, సంవత్సరంలో మనకు 3 సార్లు నిర్వహిస్తుంటారు. నెక్స్ట్ వన్, స్వప్నిల్ కుసాలే ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో ఏ క్రీడా ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు? సో మనకు ప్యారిస్ ఒలింపిక్స్ ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. సో దీనిలో భాగంగా స్వప్నిల్ కుసాలే అనే ప్లేయర్ ఏ క్రీడలో మనకు ఈ కాంస్య పథకాన్ని గెలుచుకున్నారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 షూటింగ్, ఆప్షన్ 2 బాక్సింగ్, ఆప్షన్ 3 రెజ్లింగ్, ఆప్షన్ 4 బ్యాడ్మింటన్. సో స్వప్నిల్ కుసాలే షూటింగ్ మన క్రీడల్లో ఈ కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు భారత్ మొత్తంగా 3 పథకాలు గెలుచుకుంది. ఈ రోజు వరకు ఆ 3 పథకాలు కూడా షూటింగ్లోనే రావడం విశేషం. ఓకేనా, ఇంకా మిగతా 2 వచ్చేసి మనకు ఒకటి మను భాకర్ 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్లో భాగంగా గెలుచుకున్నారు. అదేవిధంగా ఇంకొకటి మిక్స్డ్ ఎయిర్ పిస్టల్లో భాగంగా సరబ్జోత్ సింగ్తో కలిసి మను భాకర్ గెలుచుకోవడం జరిగింది. మొత్తంగా 3 పథకాలు ప్రస్తుతం అయితే భారత్ ఖాతాలో ఉన్నాయి ప్యారిస్ ఒలింపిక్స్లో. అవి 3 కూడా కాంస్య పథకాలే. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తరంగ్ శక్తి అనే బహుళజాతి అంటే మల్టీలెటరల్ వైమానిక విన్యాసాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది? సో మనకు తరంగ్ శక్తి అనే ఏదైతే మల్టీలెటరల్ ఎయిర్ ఫోర్స్ మనకు విన్యాసం ఉందో ఇది భారతదేశం నిర్వహిస్తుంది. ఇంపార్టెంట్, తరంగ శక్తి 2024 అనే బహుళజాతి వైమానిక విన్యాసాన్ని భారతదేశం నిర్వహిస్తుంది. సో ఈ సైనిక వ్యాయామాల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతుంటారు. సో చూసుకోండి, దాదాపుగా 30కి పైగా దేశాలు ఈ తరంగ శక్తి అనే వైమానిక వ్యాయామంలో పాల్గొంటున్నాయి. 30కి పైగా దేశాలు. ఓకేనా, భారతదేశం నిర్వహిస్తుంది ఈ ఏడాదికి సంబంధించి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏటా వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ 1 జూలై 31, ఆప్షన్ 2 ఆగస్టు 1, ఆప్షన్ 3 ఆగస్టు 5, ఆప్షన్ 4 ఆగస్టు 7. ప్రతి సంవత్సరం కూడా www మనం ఇంటర్నెట్ వాడతాం కదా, సో www అని ఉంటుంది.
www డాట్ అని స్టార్ట్ అవుతుంది ఏదైనా కూడా. సో ఈ www డేని ఏ రోజున జరుపుకుంటారంటే ఆగస్ట్ 1న జరుపుకుంటారు. టిమ్ బర్నర్స్-లీ సో 1989న దీన్ని కనిపెట్టడం జరిగింది, ఆవిష్కరించడం జరిగింది. wwwని దీని ఫుల్ ఫామే వరల్డ్ వైడ్ వెబ్ అనమాట. టిమ్ బర్నర్స్-లీ 1989న దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆర్థిక సంవత్సరం 2024-25 నాటికి ప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది. సో మనకు కరెంట్ ఇయర్కి వచ్చేసరికి ప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో ఉంది. అల్యూమినియం ఉత్పత్తిలో భారతదేశం స్థానం ఎంత? 2వ స్థానం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత సాయుధ దళాలలో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? సో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతున్నాయో ఆర్మ్డ్ ఫోర్సెస్లో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్గా సాధనా సక్సేనా నాయర్ గారు అయితే అపాయింట్ అయ్యారు. సాధనా సక్సేనా నాయర్ గారు ఏ విధంగా అపాయింట్ అయ్యారు? మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్గా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సో తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది DRDO అభివృద్ధి చేయడం జరిగింది. ఇంపార్టెంట్, తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ను DRDO డెవలప్ చేసింది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారత్ స్థానం ఎంత? ఆప్షన్ 1 36, ఆప్షన్ 2 37, ఆప్షన్ 3 38, ఆప్షన్ 4 39. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారత్ 39వ స్థానంలో నిలిచింది. 39వ స్థానంలో నిలిచింది. సో మొదటి స్థానంలో US, 2వ స్థానంలో స్పెయిన్, 3వ స్థానంలో జపాన్ ఉంది. ఇంపార్టెంట్, టాప్ కంట్రీస్ కూడా ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదైనా అడగవచ్చు. యునైటెడ్ స్టేట్స్, సెకండ్ ప్లేస్లో స్పెయిన్, థర్డ్ ప్లేస్లో జపాన్ అయితే ఉంది. భారత్ ర్యాంక్ ఎంత అంటే 39వ స్థానం నిలిచింది 24 ఇయర్కి సంబంధించి. అయితే గతంలో లాస్ట్ ఎప్పుడు అనౌన్స్ చేశారు దీన్ని అంటే 21 ఇయర్లో అనౌన్స్ చేశారు చివరిసారిగా. అప్పుడు భారత్ స్థానం 54వ స్థానం. 54 స్థానం నుండి గతంలో అనౌన్స్ చేసినప్పుడు. తాజాగా మనం చూసినట్లయితే 39వ స్థానంకు ఎగబాకింది. అంటే దాదాపుగా 15 ర్యాంక్స్ అయితే ఇంప్రూవ్ చేసుకుంది ఇండియా ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో. సో దీన్ని ప్రచురించే సంస్థ ఏదైనా అడగవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ను WEF మనకు ప్రచురిస్తుంది. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయితే దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏ సంస్థ ఇస్తుందని కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారు, గుర్తుపెట్టుకోండి. WEF అనౌన్స్ చేస్తుంది. 39వ స్థానంలో భారత్ ఉంది 24 ఇయర్కి సంబంధించి. ఓకేనా, ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.